హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి పాతకాలం నాటి కలగూర పులుసు చూపించబోతున్నానండి. ఆకుకూరలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఎక్కువగా ఆహారంలో తినేటప్పుడు ఆకుకూరలు చేర్చుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు కదా. ఇలా 3 ఆకుకూరలు కలిపి వారానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది కర్రీ కూడా. మీకు కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. 2 చిన్న సైజు తోటకూర కట్టలు తీసుకున్నానండి. వాటిని కడిగి నేను కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని. అలాగే బచ్చల కూర కూడా ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నానండి. దాన్ని కూడా ఆకులు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మెంతి కూర కూడా ఒక కట్ట తీసుకున్నానండి. వాటి ఆకులు మాత్రమే తీసుకొని కడిగి కట్ చేసి ఇలా పెట్టేసుకున్నానండి. మెంతి కూర కట్టలో ఎప్పుడు కానీ ఆకులు తీసుకోవాలండి, కాడలు తీసుకోవద్దు. మరీ చేదుగా ఉంటుంది, అవి ఎక్కువగా ఫ్రై కూడా కావు. ఈ కర్రీలోకి కంపల్సరీగా మెంతి కూర ఉండాలండి. వాటికి తగ్గట్టుగా 4 వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు. మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చండి, లేదంటే నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. ఒక 4 వంకాయలు తీసుకుంటే సరిపోతుందండి. వీటిని నేను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా చింతపండు తీసుకోండి. ఈ చింతపండు 2 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసేయండి. మనకు చింతపండు అనేది నానిపోతుందండి ఈలోపు. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి, సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. మీరు దీంట్లో కావాలంటే పోపులో పచ్చిశనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకోవచ్చండి. కర్రీలో చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 4 వరకు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఉల్లిగడ్డ అండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఫ్రెష్గా చేసింది అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకొని అల్లం కొంచెం తక్కువగా వేసుకొని దంచుకోండి, చాలా బాగుంటుందండి కర్రీలోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోండి బాగా కలిసేలా. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న మెంతి కూరని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. ఈ కర్రీకి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. ఆకుకూరలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే ఫస్ట్ మెంతికూర వేసుకోవాలండి, లేదంటే ఏ ఆకుకూర వేసిన తర్వాత మెంతికూర వేస్తే చేదు అనేది వస్తుందండి. కంపల్సరీగా 2-3 నిమిషాల పాటు మనకు మెంతికూర అనేది ఫ్రై కావాలండి. అప్పుడే మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది మెంతికూరతోటి. మెంతికూర వేసిన తర్వాత వంకాయలు వేసుకోండి. అలాగే ఆకుకూరలన్నీ కూడా ఒకేసారి వేయొద్దండి. మెంతికూర కానీ తోటకూర కానీ బచ్చల కూర కానీ. మీరు తోటకూర కానీ బచ్చల కూర ప్లేస్లో పాలకూర కూడా తీసుకోవచ్చండి. వంకాయలు వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకుంటే వంకాయలు అనేది వగరు ఎక్కకుండా ఉంటాయండి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల పాటు మనకు వంకాయలు అనేది కొంచెం లైట్గా మగ్గుతాయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక 2 టమాటాలు వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. టమాటాలు కూడా 2 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి, కొంచెం మెత్తబడతాయి మనకు. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి టమాటాలు కొంచెం మెత్తబడిపోయాయి కదా మనకు. ఇప్పుడు తోటకూర బచ్చల కూర కూడా వేసేయండి. ఈ ఆకుకూరలు వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆకుకూరలు ఎప్పుడు కానీ మనకు టేస్ట్ రావాలంటే ఆకుకూరలు కట్ చేయ ముందుకు మనం కాడలు అనేది తుంచుకున్న తర్వాత ఒక వాటర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. అప్పుడు మనకు ఆకుకూరలు అనేది టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాల పాటు. మూత తీసిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానేసి పెట్టేసుకున్నాం కదండి, దాని రసం అంతా తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. ఈ కొద్దిగా చింతపండు రసం కూడా ఆకుకూరలకు బాగా పడుతుందండి. అప్పుడు కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోండి పులుసు అంతా కలిసేలా. ఈ పులుసు కూడా అన్ని ఆకుకూరలు మంచిగా ఉడికిన తర్వాత పోసుకోవద్దండి. ఒక 50% ఉడికిన తర్వాత పులుసు అనేది పోసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదండి. మనం కొద్దిగా చింతపండు రసం తీసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది పడుతుందండి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. పులుపు అనేది బాగా పడుతుంది ఆకుకూరలకి. ఈలోపు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఈ ప్లేస్లో బియ్యపిండి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఎక్కడ కూడా మనకు చిన్న చిన్న ఉండలుగా ఉండొద్దండి. మన కర్రీలో కూడా మళ్ళీ ఉండలుగా కడతాయి, గట్టిగా అయిపోతుంది. ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత కర్రీలో పోసేయండి. ఇప్పుడు ఇలా పోయడం వలన కర్రీ అనేది చిక్కదనం అనేది వస్తుందండి. బాగా ఒకసారి అంతా కలిపేసుకోండి మొత్తం. మనం పోయగానే అలాగే ఉంచేస్తే గడ్డ కట్టిపోతుందండి. పోయగానే వెంటనే కలుపుకుంటే మన కర్రీలో కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేసుకోండి. దీంట్లో ఇంకేం మసాలాలు వేసుకోకూడదండి. ఇప్పుడు మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉండాలండి. శనగపిండి వేసాం కదా, గడ్డ కట్టిపోతుంది మనకు. మీరు చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే కొత్తిమీర కూడా వేయలేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కలగూర పులుసు అనేది తయారైపోయింది. ఈ కర్రీ వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలోకి కానీ రాగి సంకట్లోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ కర్రీలో 3 ఆకుకూరలు కలిసాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా వారానికి ఒకసారి చేసుకునైనా తినవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.